హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఈ రోజు కూడా మనము డైలీ మాట్లాడే కొన్ని వాక్యాల్ని ఎలా చెప్పాలో ఇంగ్లీష్ చూసేద్దామండి. అతను ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, ఉద్యోగం సంపాదించడం అంత కష్టమా, ఈ సమాచారం మీకు ఎవరు అందించారు? మరి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్, అతనికి అన్నీ ఎక్కువగా కావాలి. అతనికి అన్నీ కూడా ఎక్కువ కావాలి అన్నప్పుడు మనము హీ నీడ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ అంటారు. ఎక్స్ట్రీమ్ అంటే కావలసిన దానికంటే కూడా ఎక్కువగా అని. హీ నీడ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ అని. రాంగ్ టైంలో వచ్చాను అంటే ఇది రావాల్సిన టైం కాదు అని చెప్పే సందర్భంలో ఐ కేమ్ ఎట్ ద రాంగ్ టైం అంటాం. ఐ కేమ్ ఎట్ ద రాంగ్ టైం. రాంగ్ టైం అంటే కరెక్ట్ టైం కాదు అని మీనింగ్. నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, అలా పెట్టకండి అని చెప్పే సందర్భంలో డోంట్ బాదర్ మీ అంటాం. బాదర్ అంటే ఆ ఇబ్బంది కలిగించటం అని. డోంట్ బాదర్ మీ. మీ చేతిలో ఏమున్నాయి, మీ చేతిలో ఏమున్నాయి అంటే వాట్స్ ఇన్ యువర్ హ్యాండ్ అంటాం. వాట్స్ ఇన్ యువర్ హ్యాండ్, మీ చేతిలో ఏమున్నాయి అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి అతని ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. అతని ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ ఆల్ హిస్ ప్రాపర్టీస్. హీ లాస్ట్ ఆల్ హిస్ ప్రాపర్టీస్. లాస్ట్ అంటే పోగొట్టుకున్నాడు అనేసి. మీరు అతని వద్దకు వెళ్ళరా, మీరు అతని వద్దకు వెళ్ళరా అంటే డోంట్ యు గో టు హిమ్ అంటాం. డోంట్ యు గో టు హిమ్ అంటే మనకి ఇంట్రోగేటివ్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు డోంట్ టు డిడే ఫస్ట్ రావాలన్నమాట. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది. హౌ మచ్ మనీ డు యు హ్యావ్, హౌ మచ్ మనీ డు యు హ్యావ్, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి కిరాణా దుకాణం ఎక్కడ ఉంది. కిరాణా స్టోర్, కిరాణా దుకాణం అంటాం కదా, కిరాణా స్టోర్ ఎక్కడ ఉంది అంటే వేర్ ఈస్ డిపార్ట్మెంటల్ స్టోర్ అంటాం. వేర్ ఈస్ డిపార్ట్మెంటల్ స్టోర్. గ్రోసరీ స్టోర్ అనొచ్చు, డిపార్ట్మెంటల్ స్టోర్, బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను నా వాహనాన్ని ఎక్కడ పార్క్ చేయాలి. నేను నా వాహనాన్ని ఎక్కడ పార్క్ చేయాలి అంటే వేర్ డు ఐ పార్క్ మై వెహికల్ అంటాం. వేర్ డు ఐ పార్క్ మై వెహికల్, వేర్ డు ఐ పార్క్ మై వెహికల్. మీ చదువుని ఎందుకు ఆపివేశారు, మీరు మీ స్టడీస్ ని ఎందుకు స్టాప్ చేశారు అని చెప్పే సందర్భంలో ఎలా అడుగుతామంటే వై డిడ్ యూ స్టాప్ యువర్ స్టడీస్ అంటాం. వై డిడ్ యూ స్టాప్ యువర్ స్టడీస్, మీరు మీ చదువుని ఎందుకు ఆపివేశారు. వై డిడ్ యూ స్టాప్ యువర్ స్టడీస్. అండ్ నెక్స్ట్ వన్, నువ్వు బాగా చదివితేనే మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. నువ్వు బాగా చదివితేనే మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. నువ్వు బాగా చదివితేనే అంటున్నావు ఇక్కడ కాబట్టి ఇఫ్ రావాలి. ఇఫ్ యూ స్టడీ వెల్ దెన్ ఓన్లీ యూ కుడ్ గెట్ ఎ గుడ్ జాబ్. యూ కుడ్ గెట్ ఏ గుడ్ జాబ్. నువ్వు బాగా చదివితేనే ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఓకే, ఇలా చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఇఫ్ రావాలి, దెన్ ఓన్లీ వస్తుంది. ఇతరులపై ఆధారపడవద్దు. ఇతరులపై ఆధారపడవద్దు. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఇతరులపై ఆధారపడవద్దు అంటే డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అంటాం. వీలైనంత త్వరగా రండి. వీలైనంత త్వరగా రండి అంటే కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటాం. కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా రండి అనేసి. కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నిరుత్సాహపడకండి. నిరుత్సాహపడకండి అంటే డోంట్ బీ డిసప్పాయింటెడ్ అంటాం. డోంట్ బీ డిసప్పాయింటెడ్, నిరుత్సాహపడకండి. అతనిని చదువుకునేలా ప్రోత్సహించండి. అతనిని చదువుకునేలాగా ప్రోత్సహించండి అంటే ఎంకరేజ్ హిమ్ టు స్టడీ అంటాం. ఎంకరేజ్ హిమ్ టు స్టడీ, అతనిని చదువుకునేలాగా ప్రోత్సహించండి అని. ఆమెకి అతనితో వెళ్ళొద్దని చెప్పు. ఆమెకి అతనితో వెళ్ళొద్దని చెప్పు అంటే ఆస్క్ హర్ నాట్ టు గో విత్ హిమ్ అంటాం. ఆస్క్ హర్ నాట్ టు గో విత్ హిమ్, ఆమెకు అతనితో వెళ్ళొద్దని చెప్పు అని మీనింగ్ అనమాట. పిల్లల్ని పెంచటం అంత కష్టమా. పిల్లల్ని పెంచటం అంత కష్టమా అంటే ఈజ్ ఇట్ సో హార్డ్ టు రైస్ కిడ్స్. ఈజ్ ఇట్ సో హార్డ్ టు రైస్ కిడ్స్. ఆర్ టు రైజ్ అంటున్నా, టు గ్రో అని కూడా చెప్పొచ్చు, బోత్ ఆర్ కరెక్ట్ ఓన్లీ. అద్దెకి ఇల్లు దొరకటం అంత కష్టమా అంటే అద్దె ఇల్లు, రెంట్ హౌస్ దొరకటం అంత కష్టమా అంటే ఈజ్ ఇట్ సో హార్డ్ టు ఫైండ్ ఏ హౌస్.
ఫర్ రెంట్. ఫర్ రెంట్ అద్దె కోసం ఇల్లు దొరకడం కష్టమా అని మీనింగ్ అనమాట ఇక్కడ. ఉద్యోగం సంపాదించటం అంత కష్టమా? ఉద్యోగం సంపాదించటం అంత కష్టమా అని చెప్పే సందర్భంలో ఎలా మాట్లాడతామంటే, ఈజ్ ఇట్ సో హార్డ్ టు గెట్ ఎ జాబ్? ఈజ్ ఇట్ సో హార్డ్ టు గెట్ ఏ జాబ్? ఉద్యోగం సంపాదించడం అంత కష్టమా అనేసి నీకు అన్ని వివరించవలసిన అవసరం లేదు. నీకు అన్ని వివరించాల్సిన అవసరం లేదు అంటే ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. నాకు నీకు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, వివరించవలసిన అవసరం లేదు అని మీనింగ్. నేను ఆమెతో మాట్లాడాలనుకున్నాను కానీ మాట్లాడలేకపోయాను. ఒక పని చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను అని చెప్పే సందర్భంలో మనము ఇలా కుడిట్ వాడతాం అనమాట. ఐ వాంటెడ్ అంటే చేయాలనుకున్న దాన్ని వాంటెడ్ లో చెప్తాము, చేయలేకపోయారన్న దాన్ని కుడింట్లో వాడతాము. ఐ వాంటెడ్ టు టాక్ టు హర్ బట్ ఐ కుడెంట్. ఐ వాంటెడ్ టు టాక్ టు హర్ బట్ ఐ కుడెంట్. నేను పోయిన వారం అక్కడికి వెళ్ళాలని అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. నేను పోయిన వారం అక్కడికి వెళ్ళాలని అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు గో దేర్ లాస్ట్ వీక్ బట్ ఐ కుడెంట్. లాస్ట్ వీక్ పోయిన వారం ఐ వాంటెడ్ టు గో దేర్ అక్కడ వెళ్ళాలనుకున్నాను బట్ కానీ ఐ కుడెంట్ కానీ వెళ్ళలేకపోయాను అనేసి. నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసా అని చెప్పే సందర్భంలో డూ యు నో వేర్ యు ఆర్? డూ యు నో నీకు తెలుసా? వేర్ యు ఆర్ నువ్వు ఎక్కడున్నావో. డూ యు నో వేర్ యు ఆర్? వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు అంటే ఐ డోంట్ నో వేర్ దే ఆర్ అంటాం. వేర్ ఆర్ దే అనకూడదు, వేర్ దే ఆర్. ఐ డోంట్ నో వేర్ దే ఆర్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు అని మీనింగ్ అనమాట. నువ్వేం చేసావో నాకు తెలుసు. నువ్వు ఏం చేసావో నాకు తెలుసు. ఐ నో వాట్ యు డిడ్. ఐ నో వాట్ యు డిడ్. నువ్వేం చేసావో నాకు తెలుసు అని మీనింగ్. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాము? మనం దేనికోసం ఎదురు చూస్తున్నాము అంటే వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? మనం దేనికోసం ఎదురు చూస్తున్నాము. నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళకి ఎలా తెలుసు? నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళకు ఎలా తెలుసు అంటే హౌ డిడ్ దే నో ఐ వాస్ హియర్? హౌ డిడ్ దే నో ఐ వాస్ హియర్? నేను ఇక్కడ ఉన్నాను అని వాళ్ళకి ఎలా తెలుసు? హౌ డిడ్ దే నో ఐ వాస్ హియర్? మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అని చెప్పే సందర్భంలో ఎలా చెప్తామంటే డూ యూ వాంట్ టు నో ఎనీథింగ్ ఎల్స్ అంటాం. డూ యూ వాంట్ టు నో ఎనీథింగ్ ఎల్స్? డూ యూ వాంట్ టు నో ఎనీథింగ్ ఎల్స్? మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అని. మనం ఉదయాన్నే బయలుదేరాలి. మనం ఉదయాన్నే బయలుదేరాలి అంటే యూ హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సారీ, ఇక్కడ మనం బయలుదేరాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా బయలుదేరడం అంటాం కదా, అలాగో చెప్పొచ్చు. యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చెప్పొచ్చు. అది సందర్భాన్ని బట్టి మారుతుంది. నేను పిలిచినప్పుడు మాత్రమే లోపలికి రండి. నేను పిలిచినప్పుడు మాత్రమే లోపలికి రండి. కమ్ ఇన్సైడ్, లోపల రండి. ఓన్లీ వెన్ ఐ కాల్ యూ. ఓన్లీ వెన్ ఐ కాల్ యూ. నేను పిలిచినప్పుడు మాత్రమే అని చెప్తున్నప్పుడు ఓన్లీ వెన్ వాడతాము. ఆమె ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు. ఆమె ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు అంటే ఐ డిడ్ంట్ నో వాట్ షీ ఈస్ టాకింగ్ అబౌట్. ఆమె ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు. సారీ, డిడింట్ రాకూడదు, డోంట్ రావాలండి. ఐ డోంట్ నో వాట్ షీ ఈస్ టాకింగ్ అబౌట్. ఐ డోంట్ నో వాట్ షీ ఈస్ టాకింగ్ అబౌట్. ఈ సమాచారాన్ని మీకు ఎవరు అందించారు? మీకు ఎవరు చెప్పారు, ఎవరు ఫార్వర్డ్ చేశారు అన్నప్పుడు అడుగుతూ ఉంటాం కదా. హూ ప్రొవైడెడ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్? హూ ప్రొవైడెడ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్? మీకు ఈ సమాచారాన్ని ఎవరు అందించారో? ఎవరు అందించారు? ప్రొవైడ్ చేయడం అంటే అందించడం అని మీనింగ్ వస్తుంది. హూ ప్రొవైడెడ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. నువ్వు అతనికి చెప్పలేదా? నువ్వు అతనికి చెప్పలేదా? డిడింట్ యూ టెల్ హిమ్? డిడింట్ యూ టెల్ హిమ్? డిడింట్ రావాలి. డిడింట్ యూ టెల్ హిమ్? నువ్వు అతనికి చెప్పలేదా అని. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్ లో మరిన్ని వాక్యాలతో కూడా మంచి వీడియోతో వచ్చేస్తాను. మరి మీకు వీడియో యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.